వెజిటేబుల్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా ఒక గిన్నెలో నెయ్యి వేడి చేసుకొని జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో బిర్యానీ ఆకు, నూనె కూడా వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకున్న మసాలా, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, బీన్స్, క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, గ్రీన్ పీస్ వేసి ఆశీర్వాద్ పసుపు, ఆశీర్వాద్ కారపొడి, ఆశీర్వాద్ ధనియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, ఒక కప్పు పెరుగు వేసి కొద్దిగా గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసి కొద్దిగా నిమ్మరసం, కొంచెం నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈలోపు మరుగుతున్న నీళ్లలో దంచి పెట్టుకున్న మసాలా, ఉప్పు వేసి బాగా మరిగాక కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఒక 60% ఉడికాక ఉడుకుతున్న రైస్ ని మగ్గించుకుంటున్న వెజిటేబుల్ పైన ఇలా సమానంగా పరుచుకున్న తర్వాత పైనుండి 2 స్పూన్ల నెయ్యి వేసి పిండి పెట్టిన మూతతో మూత పెట్టి ఒక 20 నిమిషాలు దమ్ చేసుకుని 10 నిమిషాల తర్వాత మూత తీసి పైనుండి కాస్త కేబ్డా వాటర్, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు పోసి ఒక బౌల్లోకి తీసుకొని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, ముందే వేయించి పెట్టుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని పక్కన రైతా ఇంకా సలాడ్ పెట్టుకుంటే ఎంతో రుచికరమైన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అవుతుంది.